హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ చిలకడదుంప కర్రీ విధానం ఎలాగో చూడండి. మెయిన్గా క్యాప్సికమ్ చిలకడదుంపలు ఉండాలి. అవి కట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమోటాలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగించుకున్నాక చిలకడదుంపలు వేసి బాగా కలుపుకున్నాక పసుపు వేయించి బాగా కలపాలి. బాగా కలుపుకున్నాక క్యాప్సికమ్ ముక్కలను వేసి చిలకడదుంపలు క్యాప్సికమ్ కలుపుకోవాలి. బాగా వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మసాలా పొడి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలిపాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు పోయాక మూత తీసేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అయిపోయింది కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి.